పొడి బియ్యం పిండి రెడీ చేసుకోవడం కోసం మనం బియ్యాన్ని కడగాల్సిన అవసరం ఏం లేదండి. కాకపోతే బియ్యంలో ఏమైనా రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని మట్టిగడ్డలు అలాంటివి ఉంటే శుభ్రం చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసేసుకుంటే మనకి బియ్యం పిండి అనేది ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. సో కొన్ని రకాల పదార్థాలకి మనకి పొడి పిండి అవసరమైనప్పుడు ఇలాగ మిక్సీ పట్టేసుకుంటే పిండి అనేది వచ్చేస్తుంది. బియ్యం కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కాస్త మనం జల్లించుకుంటే రవ్వ లాంటిది పోయి మనకి బియ్యం పిండి అనేది కింద అడుగున స్మూత్గా ఉండేటటువంటి పిండి అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చల్లిస్తున్నానండి. చల్లించిన తర్వాత చూసుకుంటే మనకు చక్కగా ఇన్స్టెంట్గా బియ్యం పిండి అనేది పొడి పిండి రెడీ అయిపోయింది. ఇగోండి పైన కొద్దిగా రవ్వగా ఉంటుంది. కావాలంటే మళ్ళీ మీరు ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే మనం మిల్లు దగ్గరికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు చక్క మెత్తగా పట్టించిస్తారు మనకి. సో మిక్సీలో వేసుకుంటే ఒకసారి చల్లించుకుంటేనే మనకి సాఫ్ట్గా ఉండేటటువంటి బియ్యం పిండి అనేది వస్తుంది. తర్వాత తడి బియ్యం పిండి తీసుకోవడానికి ఏం చేయాలంటే మనకి ఎంత పిండి కావాలి అనే దాన్ని బట్టి మనం కావాల్సినంత బియ్యాన్ని కనీసం 1 గంట పాటు నానబెట్టేసేసుకుంటే బియ్యం చక్కగా నానతాయండి. కడిగిన తర్వాత నానబెట్టుకొని ఉంచుకొని మొత్తం నీళ్ళన్నీ తీసేసి నీళ్లు లేకుండా మనం కడిగినటువంటి బియ్యాన్ని మొత్తం కూడా ఏదైనా ఒక చక్కని కాటన్ టవల్ మీద కానీ క్లాత్ మీద పరిచేసేసి కాసేపు ఒక అరగంట నుంచి 1 గంట పాటు ఒక అరగంట అయినా సరే ఫ్యాన్ కింద అలా వదిలేయచ్చు. మామూలుగా ఆరేస్తే 1 గంట సమయం అలా పక్కన వదిలేసామనుకోండి ఆ నీరంతా కూడా పీల్చేసుకుని బియ్యం అనేది మరీ మెత్తగా కాకుండా చక్కగా మనం మిక్సీ పట్టుకున్నా లేదంటే మిల్లుకి ఇచ్చినా కూడా తడిపిండి వచ్చేలాగా వస్తుంది. సో నేను ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఉంచితే బియ్యం అనేది చక్కగా ఆరిపోయినాయి. తర్వాత మనం ఈ క్లాత్లో ఆరినటువంటి బియ్యాన్ని మొత్తం ఇందాకట్లాగానే మిక్సీ జార్కి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటన్నిటిని కూడా తీసుకొని కొద్దిగా మనం మిక్సీ పట్టుకుంటే ఇన్స్టెంట్గా బియ్యం పిండి అనేది తడిపిండి రెడీ అవుతుంది. ఇందాక పొడిపిండి ఎలా అయితే మనము జల్లించుకున్నామో అదేవిధంగా తడిపిండి కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి చల్లించుకోవాలండి. బరకగా ఏదైనా మనకి రవ్వలాగా పైన వస్తే మళ్ళీ జల్లించుకున్న తర్వాత దాన్నంతా కూడా ఒకసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ మరొకసారి జల్లించుకుంటే మెత్తటి తడిపిండి అనేది చక్కగా ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ అయితే మనం ఇలా మిక్సీలో ట్రై చేయొచ్చండి. ఎక్కువ క్వాంటిటీలో ఏమైనా పిండి వంటలకు మీకు కావాల్సి వస్తే దగ్గరలో ఉన్న మిల్లు దగ్గరికి ఇస్తే వాళ్ళు చక్కగా మనకి ఇలాగా కొంచెం ఆరిన తర్వాత బియ్యం తీసుకెళ్ళిస్తే పిండి అనేది పట్టేసి ఇస్తారు. సో